ముందుగా ముగ్గురు జూనియర్ బబితాస్ రండి. उतर के आओ। అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. ఎందుకంటే రవంగల్ వచ్చాడు కాబట్టి ఒక తెలుగు డైలాగ్ ని నేను చెప్తే నా పప్ప దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి. అది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ నేను తెలుగులో చెప్తే వీళ్ళందరూ ఇంగ్లీష్ లో ఆ డైలాగ్ ని మార్చి ట్రూ ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలన్నమాట. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం మానవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి వెనుక కూడా ఒక బలం ఉంటుంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్స్ జరగబడను. పప్పా ట్రాన్స్లేట్ కరియో. వీక్ మ్యాన్ స్కేరీ ఫ్రైటనింగ్ స్ట్రాంగ్ మ్యాన్ రొటీన్. కానీ కొద్దిగా మారుద్దాం, ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ లో చెప్పినావు కదా, తెలుగులో చెప్పా. Every weak man has strength man beside. Janata Garage, here all repairs done. వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు. జయ హో జనతా. బబితా రేయ్, సింహం పడుకుంది కదా అని జూల్తో జడేయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిల్చొని ఫోటో తీసుకోకూడదురోయ్. గింతుంది ఎంత షార్ప్ గా చెప్పినావు. చెప్పురా, సింగిల్ టైక్ లో చెప్పు. మగాడి పౌరుషం ఏంటో చూపి. లయన్ స్లీపింగ్. శ్రీ రఘునందన సీతారమణ. సింగిల్ టైక్ రై. లయన్ స్లీపింగ్. టైగర్ స్లీపింగ్. దయచూచెదవో పప్పా దంగల్. ఏంద్రా పప్పా దంగల్? చెప్పురా, సింపుల్ ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్పరా. లయన్ ఈస్ స్లీపింగ్. ఇఫ్ లయన్ ఈస్ స్లీపింగ్. ఇప్పుడు నా బబితా ఊరిని దత్తకు తీసుకోవడం అంటే జోబులో పైసలు తీసి రోడ్లు రంగులు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీణ్ణి వాణ్ణి వాణ్ణి అందరినీ నిన్ను మొత్తం దత్తకు తీసుకుంటా. లేపినావు, ఇడ పండు పెట్టినావు, 3 కొట్టినావు, పోయినావు. అది కుస్తీ కాదని అమ్మకడు మాడ, అది WWE. ఓ సన్నగా దొరికితే సార్ లేపుతా ఉంటది. Village adoption taking means pocket money taking, painting and road construction. When I am going to back returning, that fellow, this fellow, that fellow, this fellow, total are adopted. వెరీ గుడ్. పరువు నిలబెట్టినావు. జూనియర్ బబితా 3. 20 ఏళ్ల కింద ఒక లెక్క, 10 సంవత్సరాల కింద ఒక లెక్క. కానీ వాడి కొడుకు వచ్చాడని చెప్పు. ఫోన్ నంబర్ చెప్తాడికి. ఇప్పుడు ఈ డైలాగ్ ఇంగ్లీష్ చెప్తాడు. సగం లేచి ఉన్నాడు ఆల్రెడీ. 20 years no sir. హృదయమా పెనైరాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాత తూర్పుల జ్వాల. బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా. years has some max. రాగభోగం పోయనే బాబు పంచి ఘోరమే
ప్యాలెస్ నుండి పాయికానాకు బాబే దిగి వచ్చే దెబ్బకు దేవుడు కనిపించే అబ్బాయి అనిపించే బారులో లైఫ్ కు షేక్ వచ్చింది ఇక్కడ కూడా ఉంది తావా షాకే ఇచ్చింది. ఇట్లాంటి కొడుకులు కన్నాక నేను అదే పని చేయాలి అదే పని చేయాలి. నాటి సన్ని షరతులు పెట్టిందే ఇంకా 10 రూపాయలు ఆకలైతుంది. కాస్త ఊడింది సర్వమంగళం పాడింది చిల్లర లేవు పప్పా చిప్ప చేతికొచ్చే కూటి. మీ వాళ్ళు ఇప్పుడు తెలుగులో చెప్తే మా వాళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. నువ్వేనా ఫస్ట్ చెప్పు. చూడప్ప సిద్ధప్ప నేను సింబల్ అంటోని అది గడ్డం గీసుకోవచ్చు నేను గీసుకుంటా అంతే తేడా మీతో అంటే సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంత్ మన అయితే దానిలో కిక్కే వేరప్ప. రే డైలాగ్ అంటే ఆడ రాసింది చెప్పడం కాదురా ఒక స్టైల్ ఉన్నారా అదేరా. ఇప్పుడు నా జూనియర్ బబిత దీన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. రెడీ లుక్కప్ప సిద్ధప్ప ఐ లయన్ సేమ్ టు సేమ్ ఇట్ కాన్ షేవ్ ఐ క్యాన్ దట్ ఈస్ ద డిఫరెన్స్ మిగతాదంతా సేమ్ టు సేమ్. తెలుగు లుక్కప్ప సిద్ధప్ప ఐ లయన్ సేమ్ టు సేమ్ ఇట్ కాన్ షేవ్ ఐ కెన్ షేవ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ రిమైనింగ్ ఆల్ సేమ్ ఎనీహౌ లాస్ట్ పంచ్ ఈస్ అస్ దట్ కిక్కే వేరప్ప. ఈడు చెప్తాడులే ఏడు తురుము తోపు డైలాగ్ లా. పాత చిత్రాలలో ఇక్కడ బొట్టు గీసుకొని మీసమే అదే ఫ్లో ఏదిరా పాత మీసాల్లో ఇక్కడ చుక్క పెట్టి మీసం తిప్పి లుంగి కట్టి చూడండి సారు మన సూపర్ స్టార్ స్టైలేదురా వస్తుంది జానా ఆగు వేసేస్తున్నారు రొమాంటిక్ నాకు చేసి పెట్టి ఆగాకంటాడు. పలుకున్నా బాబిడాల్ పాడునా చెప్పురా యాక్షన్. తెలుగు చిత్రాలలో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసమ్మేలేసి లుంగి కట్టుకొని హే విలన్ కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. ఇప్పుడు నా జూనియర్ బబిత సూపర్ బబిత ఇప్పుడు ఇదే డైలాగ్ వాడు ఫినిష్ చేయకపోయినా కానీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తుంది. కమన్ బేబే. In Telugu movies, here scar putting, masker curving, oh, lungi wearing, old villain जैसे कबाली calling से calling when కాలింగ్ బెల్ టింగ్ 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 దెన్ డోర్ ఓపెనింగ్ దెన్ పాల ప్యాకెట్ కమింగ్. కుసామా కుసా నువ్వా ఏం చేసినావనరా పోనీ అట్లనా రెడీ. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరిని? నువ్వు ప్రజల కోసం పుట్టిన అమరేంద్ర బాహుబలివిరా. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ చెప్పండి అయ్యాకనా నేను గెలుస్తా అయితే. I never seen ice me God looking like I know to stop train pull chain. एक चांस दियो बोलो. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం I never see ice God like seeing me. Who am I? You for every people burning. ఇంతటితో మా అమ్మాయిల అబ్బాయిలు అయిపోయింది. ఎవరు అబ్బాయిలు గెలిచారు. రే ఏదో ఫ్లోల్ అంట మీకు నమ్మకం అని మనం గెలిచినామని. అబ్బో వీళ్ళ అమ్మాయిలా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకొని ఒకరికొకరు కొట్టుకున్నప్పుడు. నీ జుట్టు నా జుట్టు పెద్దగుంది కాబట్టి మనం ఒక అబ్బాయి కోసం కొట్టుకుందాం. నీకు ఏ అబ్బాయి నచ్చింది ఇక్కడ? నేను రవంగల్ కాబట్టి ఇప్పుడు యాంకర్ రవినే. ఇప్పుడు మీ ఇద్దరు నా గురించి కొట్లాడుకుంటున్నా.
ఎక్స్క్యూజ్ మీ, Huh? మీ పేరు? రమంగల్. సారీ హీస్ మై లవర్. రావి యు ఆర్ మై లవర్. అబ్బా, ఎట్లా పట్టుకుంది చూడు. ఎప్పుడైపోయింది లవర్? ఇన్ని ఎపిసోడ్లు 400 ఎపిసోడ్లు చేసిన తర్వాత నాతో ఉండి ఏడైతే నీ లవర్. డ్రెస్ వేసుకున్నావా, మేకప్ వేసుకున్నావా, స్టేజ్ మీదకి వచ్చినావా, యాంకర్ లింక్ చెప్పినావా, ఆడితో డాన్స్ చేసినావా, లేకపోతే అమ్మాయిల అబ్బాయిలు చేసినావా? చాటింగ్ చేసిన. చాటింగ్ చేసినావా? అంటే చాట్ తిన్నాము. ఆమెతోటి చాట్ తిన్నావా? అంటే ఆమె వేరేతో వచ్చింది, నేను వేరేతో. ఏమన్నావు అది? అంటే చాట్ బాగుండదు అన్నా. రవి నావాడు కాదు, నావాడు. Even if you cry, then I just tell you why. ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్ వచ్చింది. మనం ఇద్దరం కొట్టుకుంటుంటే బేటీ బేటీ అంటున్నాడు, ఆడుతుట్లా ఆడి కోసం మనం ఎందుకు కొట్టుకున్నాడు చెల్లమ్మా చెప్పు? ఫ్రెండ్స్. మనం ఇద్దరం కలిసి ఆడిని కొడితే ఎట్లుంటది? సూపర్. నెక్స్ట్, వైన్ షాప్ కి పోయి 10 కాటన్ల బియర్లు ఇవ్వమంటే అప్పుడు షాక్ అవుతాడు వాడు. పప్పా తెరి బేటీయే, అసలు బేటీయే మరి. నెక్స్ట్, టైలర్ షాప్ కి ఖర్చు ఇప్పించి 4 జతల బట్టలు కుట్టమన్నప్పుడు నయం అండర్వేలు కుట్టమనలేదు. నెక్స్ట్, ఇంట్లో గుడికి వెళ్తున్నా అని చెప్పి కళ్ళు కాంపౌండ్ లో కనిపిస్తే ఇది అమ్మాయా అని అనిపిస్తుంది. ఎప్పుడన్నా నువ్వు కళ్ళు కాంపౌండ్ కి వెళ్ళకు, చెట్టు మీద నుంచి డైరెక్ట్ తీసి పగలగొట్టి తాగుతుంటే ఉంటది అజింతా మే క్యా కర్ రే పప్పా? సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వాలల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాల ఏం ఫిగర్ తిమురెంతుంది రో చూడుదురు ఉంటే కమ్ముకొచ్చు దుమ్ములేమో మందిలో బ్యూటిఫుల్ ఆగ్గా నా గుండె జారిపోయిందా వెరీ కలర్ఫుల్ లిప్స్ దాటికే నా మనసే డబుల్ అయిపోయిందా వెరీ మిట్టి మిట్టి బాతే వింటే మనసే పిలిచింటుందా బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ పెద్ద పులి నెక్కినావమ్మో గడ్డిపేట గడ్డి మైసమ్మ
స్టార్ట్ అవ్వనండి అని తిరిగండి. కోసం చేశాను సన్నంటూ ఫారిన్ సెట్టే కొట్టాను గళ్ళలుండి ట్రెండీగా కట్టాను కళ్ళ తోడు నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు దీపాన్ని
గారాన్ని పండించే గారాన్ని ఈ పడిపించే గారాన్ని ఎన్నిటికైనా నిన్నే కోరేదాన్ని వామ్మో నువ్వు ఆ కాలం వాడివా అని ఎలాంటి సందర్భాల్లో నువ్వు ఆ కాలం దానివా అని కూడా కాలేజ్ కి పూజా పునస్కారాలు చేసి పంగనామాలు పెట్టుకున్నప్పుడు బయట చిన్న రాయి దాని ముంగట ఒక నిమ్మకాయ దొరుకుతుంది. అయ్యో సామి సామి ఒక నిమిషం ఫోన్ వచ్చింది నాకు. చూడు ఫోన్ వచ్చింది నాకు. నెక్స్ట్ టచ్ స్క్రీన్ ఫోన్ లో కూడా ఎర్ర బట్టను పచ్చ బట్టను ఎతికినప్పుడు ఏం వెతుకుతున్నావు? దీనికి బ్యాటరీ ఛార్జింగ్ ఏడు నుంచి పెట్టాలా? నెక్స్ట్ డాడీ డ్రాయలు వండుకోమని పైసలు ఇచ్చినప్పుడు లంగోట్లు వేసుకుంటా నాన్న అన్నప్పుడు ఆ కాలం మనిషి అంటారు. అంటే 100 రూపాయలు డ్రాయర్ బదులు 5 రూపాయలు లంగోటి కొంటే 95 రూపాయలు లాభం మనకి. ఆ మిగిలిన 95 రూపాయలతో ఒక బియర్ కొనుక్కొని తాగే రకం మీరు. సౌండ్ వస్తుంది మైక్ ఆఫ్ చేయాలి. వాటిలో వాడు మా ఫ్లష్ లో నీళ్ళు గట్టిగా వస్తున్నాయి. కాదు ఇప్పుడు రామ్ ప్రసాద్ వచ్చిన తర్వాత ఏమీ తెలియనట్టు సైలెంట్ గా. నెక్స్ట్ ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి కాయిన్ వేసి నేను వెయిట్ చూసుకున్నా. ఏ కాలం మనిషిరా బాబు. నెక్స్ట్ పబ్ కి వెళ్ళి అయ్యో అంత లైట్స్ ఆఫ్ ఉంది అని లైట్ వేసినప్పుడు. వెరీ గుడ్ ఆన్సర్. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. నెక్స్ట్ వెస్టర్న్ టాయిలెట్ మీద 2 కాలేజ్ కూర్చున్నప్పుడు. ఓకే నెక్స్ట్ బార్కి వెళ్ళి బాదం మిల్క్ అడిగినప్పుడు. అంటే ఏమంటున్నావు? మా శ్రీకృష్ణ బార్కి వెళ్ళి బాదం మిల్క్ అడుగుతాడు అంటున్నావా? మా శ్రీకృష్ణ అసలు ఆ జనరేషన్ వాడు అంటున్నావా? మా శ్రీకృష్ణ బార్కి వెళ్ళి ఏమేం చేస్తాడు నీకేం తెలుసు? చెప్పు శ్రీకృష్ణ నువ్వు ఒకసారి. బార్కి వెళ్ళి చెప్పు శ్రీకృష్ణ ఏం చేస్తావు నువ్వు బార్కి వెళ్ళి? దాన్ని ఏమంటారు సీను గారు? టకీలా షాట్ అంటారు దాన్ని. ఒక్క నిమిషం. దుబాయ్ వెళ్ళి మీరు ఏమడిగారు? దుబాయ్ వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏమండి కెన్ ఐ హ్యావ్ 1 బటర్ మిల్క్ ప్లీజ్. ఆయన డైరెక్ట్ గా బటర్ మిల్క్ అన్నాడు. ఫస్ట్ బార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఓం బూర్ బోస్ గుండె మీద కూర్చునే ముందు మైక్ ఆఫ్ చేయాలి కదరా. ఏ సౌండ్ వచ్చింది మీకు? వినిపించాను మైక్ ఎక్కడ పెట్టానే? ఏమండి ఎగ్జిబిషన్ వెళ్దామంటే మొగుడు పక్కన మైసమ్మ గుడి కాడ తిరునాళ్ళు అయితే నేను వెళ్ళి చూద్దాం దాగా అన్నప్పుడు వాడు పాత మనిషి అని అనిపిస్తుంది. ఏమండి ఎగ్జిబిషన్ కి వెళ్దామా? ఏ పాత గుడ్లు ఏం తిరునాళ్ళు ఉన్నాడు పోదాం పా. మీరు ఆ కాలం వాడువా? అరే శ్రీకృష్ణ నేస్తమా పాట పాడుతుడు పా. అమ్మాయికి ఇస్తా అంటే బాయ్ ఫ్రెండ్ సిగ్గుపడి పెళ్లికి ముందు ఇవన్నీ తప్పన్నట్టు. రవి అంటే మనం లవ్ చేసుకొని చాలా రోజులు అవుతుంది. ఈ రోజే నాకు మమ్మీ కూడా పర్మిషన్ ఇచ్చింది అనమాట నీకు దగ్గరగా రమ్మని. యూట్యూబ్ వాళ్ళు రాసుకుని కూడా చాలా రోజులు అయింది, ఒకటి ఇవ్వచ్చుగా. మీరు అందరు కళ్ళు మూసుకుని అబ్బా అబ్బా ఎట్లా యూట్యూబ్ లో పెట్టినప్పుడు అందరు చూస్తారు కదా. పెట్టేసేనా? నువ్వు వద్దని వెళ్ళిపోలరా కదా, వెళ్ళిపో. అదే సెకండ్ చేద్దాం. శ్రీకృష్ణ
కృష్ణ నువ్వు చెప్పు. ఇవన్నీ వినిన తర్వాత ఇంకేం చెప్పాలి చెప్పండి, అన్ని నాకు అన్ని బ్లాక్ అయిపోయింది అనమాట. అరే తుమ్ బోలియే హే అంటే ఒక లేటెస్ట్ రాక్ ఆల్బమ్ రిలీజ్ చేస్తే ఓకే ఆ రిలీజ్ ఫంక్షన్ లో సిడీస్ ఇవ్వకుండా ఆడియో క్యాసెట్స్ గ్రామోఫోన్ రికార్డ్స్ ఇస్తే వీళ్ళు ఆ కాలం మనుషులా? అప్పుడు అవి పచ్చుకొని ఇవి ఎక్కడ పెట్టుకోవాలి? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రామ్ ప్రసాద్ ఆన్సర్. ఇప్పుడు కూడా ఇంకో డిష్ ఉంచుకొని చెంపు పట్టుకొని చెరువులోకి వెళ్తుంటే వాట్ ముక్క అవినాష్ పబ్కి వెళ్ళి గనిపేట గని మైసమ్మ తల్లి మా ఊరు సల్లంగా ఉండని ఆ పాట శ్రీకృష్ణ వాడతాడు అని ఒక్కసారి ఆ పాట కత్తుల బల్లెం చేతబట్టి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. Yes, now let's welcome Get Up Sino and Dr. Ram Prasad. మాలవి గారి దగ్గర స్టార్ట్ చేస్తే ఆవిడ మ్యారీడ్ లైఫ్ అంటే ఆ మ్యారేజ్ ఎలా అయిందనేది ఒకసారి చూసుకుందాం. ఇది కొన్ని కలుపుతాలు ఉంటాయి, కొన్ని రియల్ సిచ్యువేషన్ కూడా కలిపి. నిజం ఏంటంటే మాలవి గారు యూఎస్ వెళ్ళారండి. అనుకోని విధంగా ఒకసారి ఫ్లైట్ ఏదో క్యాన్సిల్ అయ్యి తెలిసిన వాళ్ళ ఇంట్లో 10 days ఉండవలసి వచ్చిందట. సో ఈ 10 days లో అక్కడ అంతా వర్కౌట్ అయిపోయి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది అంతే. నేను వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉన్న అబ్బాయిని మాలవి గారు ఫ్లైట్ మిస్ అయిపోయి మొత్తం తట్టా బుట్ట పట్టుకొని ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారు. ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఫ్లైట్ మిస్ అయిపోయింది. హలో ఎక్స్క్యూజ్ ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఫ్లైట్ మిస్ అయిపోయిందా? ఫ్లైట్ మిస్ అయిపోయింది. మీరు నాకు మిస్సెస్ అయిపోతారా? ఫ్లైట్ మిస్ అయిపోయిందా? ఓ 10 days మా ఇంట్లో నేను పర్లేదు. 10 days మంచోడు ఏం చేయను. మీరు ఏం చేస్తారు? నేను గుడ్ బాయ్ నేను ఏం చేస్తానండి. మీ ఇల్లు ఎక్కడ? ఇదే మా ఇల్లు. ఇది కిచెన్ అన్నమాట. ఓకే. ఇది హాల్ అన్నమాట. ఓకే. ఇది బెడ్రూమ్. ఇది కిచెన్. ఇక్కడ కిచెన్ అని యూఎస్ లో ఆవకాయ పచ్చడి ఇవేముండు, మంచి ఆవకాయ పచ్చడి వండుకుంటా. టూ హాట్. ఏది ఆవకాయ పచ్చడి టూ హాట్ అంట. అంతే కదా. ఇంకేమనుకున్నాను నేను హాట్ గా లేనా? కొత్త రింగ్ బాగుందా? కిచెన్ తర్వాత ఇది హాల్. ఇది రింగ్, హాల్ కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఫ్లైట్ ఎందుకు మిస్ అయిపోయావు. సో ఇది డైలీ మార్నింగ్ లెగ్గానే వెళ్తా వాష్రూమ్. ఓకే. వితౌట్ వాటర్ విత్ టిష్యూ. దిస్ ఈజ్ మై పర్సనల్ బెడ్రూమ్. మీకు ఎప్పుడు రావాలనిపించినా లోపల రావద్దు. ఓకే. బికాస్ ఇట్స్ మై పర్సనల్ రూమ్. నువ్వు ఎప్పుడు వద్దాం అనుకున్నా నాకు ఫోన్ చేయి, నేనే బయటకు వస్తాను. బికాస్ ఇట్స్ మై పర్సనల్ రూమ్. ఏమండి సూట్ కేసు రాత్రి అయింది, పడుకున్నా. మాల్విక ఏకాంత వేళ కట్ చేస్తే ఫ్లైట్ అంతా వచ్చేసింది. ఫ్లైట్ కి టికెట్లు వేస్తారు, అంతా అయిపోయింది. వచ్చి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎలా నేను తప్పించుకున్నా చూడండి. రెడీ చెప్పరా? ప్రపోజ్ చేసేస్తాను అనమాట. మల్కి గారు మీ ఫ్లైట్ టైం అయింది, మీరు వస్తే మనం మీ లగేజ్ నేనే పట్టుకుంటాను. ఒక్కరిని తెచ్చుకుంటాను. పాస్పోర్ట్ తీసింది. ఏమండి నా పాస్పోర్ట్ కనిపించట్లేదండి. పాస్పోర్ట్ కనిపించట్లేదు. మీరు వెతికాను. మాట్లాడారు పాస్పోర్ట్. ఇది నా పాస్పోర్ట్ అండి. అతికించుకోవడానికి కూడా పని చేయదు కదండి. మీరు ఇండియా తప్పేస్తారు, నేను ఇండియా రావాలంటే ఏం చేయాలి? ఒక పని చేయండి. ఇప్పుడు
ఏంటది? తాలిబొట్లు పట్టుకుని ఏంటంటారండి? కట్టండి కట్టండి. నీకు ఓకే కదా? నాకు ఓకే. కట్టండి కట్టండి. ఆర్ యు షూర్? కమ్ ఆన్ కట్టండి. శ్రీముఖి కడితే ఒకటా, నాకు కడితే ఒకటా? మేమిద్దరం అక్క చెల్లి ఎలా ఉంటారు అనమాట. సో ఇప్పుడు సింగర్ శ్రీకృష్ణ గారు చీమకు కూడా హాని చేయడు అనేది ఎప్పుడు వింటూ ఉంటాం, కానీ ఎలా ఉంటుందో చూసి చూపిస్తాం సార్. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక ఫ్రెండ్ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఆయన దగ్గర మాట్లాడుతున్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. హాయ్ సార్. హాయ్ దాదా. ఎప్పుడు వచ్చావు? చాలా సార్లు వెయిట్ చేస్తున్నాను. నువ్వు వస్తే నీతో మాట్లాడి ఈవెంట్ గురించి మాట్లాడదాం మనం. శ్రీకృష్ణ వెళ్ళే ముందు 2 కేజీలు షుగర్ ఇస్తాను. రా. శ్రీకృష్ణ ఇది రావట్లేదు సార్. అవును రావట్లేదా? ఎవరి కోసం వచ్చి వస్తుంది? ఇలా ఉంటది అనమాట. ఆయన మంచితనం మామూలు ఉండదు. సో నెక్స్ట్ శ్రీకృష్ణ గారు పాట పాడడానికి వెళ్ళారు. ఇందాక రామ్ ప్రసాద్ కి లోపల ఆ ప్రాబ్లం మన శ్రీకృష్ణ గారు పట్టుకుంది. స్టేజ్ మీద ఉన్నాడు ఇప్పుడు. సో ఎలా ఉంటుంది? మేనేజ్ చేస్తూ పాడాలి. నేస్తమా పాట పాడుతున్నారు. రెడీ? నేస్తమా నువ్వే కోయలై పాడితే నేనే. నేస్తమాను నేస్తమా నువ్వే నేస్తమానే. న్యూస్ పేపర్. నువ్వు ఏదైనా సోలో సాంగ్ మేనేజ్ చేయవస్తా? నేనా? సూపర్ శ్రీకృష్ణ, నువ్వు కంగర్ల ప్యాంట్ వేసుకోకుండా చేసుకోవచ్చు ఫాస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. రేపొద్దున మాకు ఏంటి మా మన రికార్డింగ్స్ పాడినవి కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు కాదు? నవ్వి గొంతు పోయింది. నవ్వి అయితే గొంతు పోయింది. ఈ టైంలో అసలు నేస్తమా సూపర్ వస్తుంది. ఒకసారి పాడండి. మీరు నిజంగా శ్రీకృష్ణ గారు ఆ సిచ్యువేషన్ లో పాడితే ఎలా పడతారు? మీ ఎక్స్ప్రెషన్ నేను నిజం చూడాలి. ఎలా కవర్ చేస్తారు మీరు? ఓకే, ఇప్పుడు మన స్టేజ్ మీదకి ఒక సూపర్ డూపర్ పాట పాడడానికి వచ్చేస్తున్నాడు శ్రీకృష్ణ. అందరు చెప్పట్లు ప్లీజ్. మీ మంచి పాటలతో మీరు అందరూ చాలా మంచిగా అందరిని ఆదరిస్తున్నారు. మీ కడుపు చాలా మీకు ఎప్పుడు మనిషి కనిపిస్తూ పాడడం ఎట్లా కాదు, పక్కకెళ్ళి పడతా మీరు నన్ను ఊహించుకుంటూ వినండి. నిన్ను నమ్మాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. కొట్టుకో. ఆయన మై నేమ్ ఇస్ సాయి. నీ పేరు సాయి, నీ పేరు సాయి. మా పటాస్ లోని రైటర్ పేరు కూడా సాయి. ఇది మాత్రం తయారైంది మా పటాస్ కి కసాయి. చెప్పు నాన్న. మా ఫ్రెండ్ వచ్చి ఒక అమ్మాయిని చూపిస్తారా అంటే తీసుకెళ్లి ఆంటీని చూపించిండు. నిన్ను నమ్ముకొని వచ్చినా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా. వెరీ గుడ్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ మనీష్ కుమార్. చెప్పురా పూర్తి పేరు చెప్పు. డి మనీష్ కుమార్. డి అంటే
ఇంటికి కోలేగానే నేను ఇంకా నీ పేరు డి అంటే ఏంటో నీకు తెలియదు కానీ డి అంటే ఏంటో కనుక్కుందాం రా. మీ మమ్మీకి ఫోన్ చేద్దాం ఏంట్రా. కంపల్సరీ రాంగ్ నంబర్ చెప్పిండు. రే ఎట్టెట్టదురా అమ్మా. హలో ఆంటీ, హలో. సరే డాడీ నంబర్ చెప్పు. డాడీ నంబర్ చెప్పరా. 70 ఇప్పుడైతే అంకుల్ డాడీ పేరు ఏంటి చెప్పు. డాడీ పేరు చెప్పు. కిషన్. మిస్టర్ కిషన్. అరే మధ్యప్రదేశ్ వస్తుంది రా. మజ్జగ్వన్ 200 ఏంట్రా మీ డాడీ. ఏ నిజం చెప్పురా నంబర్లు. ఖాళీగా లేదు, దయచేసి తరువాత మళ్ళీ ప్రయత్నించండి. అరే నీకేమైనా అయితే ఏదిరా దిక్కు. ఈతల పక్క 9346. రే ఏంద్రా ఇది. ఆగాగు. ఇదైతే ఖచ్చితం. హ్యాండ్ పవర్ సార్. హలో చెప్పండి. హలో రవి అండి. చెప్పండి. మనీష్ తెలుసు కదా, మీ పక్కింట్లో ఉంటాడు అబ్బాయి మనీష్. వాళ్ళ మదర్ కి ఒకసారి ఫోన్ ఇస్తారా, కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. కాలేజ్ లో ఉన్నారా? కాలేజ్ లో అయితే చిన్న పని. ఇప్పుడు పక్కింటి వాళ్ళ పేరు డి మనీష్. ఏం పేరు? డి మనీష్ కుమార్ అంట. తెలుసా మీకు? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీతో మాట్లాడిపిస్తాను. కాదు, కొంచెం అర్జెంట్ అండి, అంటే కొంచెం ఎమర్జెన్సీ కేసు. అంటే పోలీస్ కేసు. డి అంటే ఏమో రాయాలి. డి మనీష్ కుమార్ అంటున్నాడు. డి అంటే ఏంటో తెలుసుకుందామని. రే ఏంద్రా బట్టబాల్. డి అంటే ఏంద్రా. రవి మనీష్ మీ దగ్గర ఉన్నారా? మనీష్ నా పక్కనే ఉన్నాడు. ఇగో మాట్లాడు. అరే మనీష్ మాట్లాడరా. హలో హలో మనీష్ ఏమైందిరా? ఏం కాలే నాకు గెలిచిపోయింది. సరే ఈటీవీ ప్లస్ లో అసలు ఏమేమి ప్రోగ్రామ్ చూస్తావో చెప్పు ఒకసారి. నేను షో చూడము. సరే అన్న కలుస్తా. డి అంటే ఏంటో తెలుసుకుంటా. వాళ్ళ ఇంటికి వెళ్తే జరా వాళ్ళ అమ్మతో ఫోన్ చెప్పి. రవి అంటున్నా. మీ పేరు రవియే కదా, అందుకే ఫోన్ చేశా. రవి ఇంకా శ్రీముఖ్యా. నువ్వు షోలు చూడవు కదా, ఫోన్ పెట్టే. రే అసలు ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నా? డి అంటే ఏంటిరా? నెక్స్ట్ నీ బొంగుల ఆన్సర్ ఫస్ట్. డి ఏందో చెప్పు, దాని తర్వాత ఆన్సర్ చెప్పు. కూసో. నెక్స్ట్ ఫ్రెండ్ ని ఐశ్వర్య లాంటి అమ్మాయి నంబర్ ఇరా అంటే శ్రీముఖి అక్క లాంటి నంబర్ ఇచ్చినప్పుడు ఏమన్నావు? నేను ఊరుకోను ఇట్లాంటి ఆన్సర్. ఏమన్నావు? నెక్స్ట్ మా గర్ల్ ఫ్రెండ్ కి లెటర్ ఇమ్మంటే అతను ఏం చేస్తాడంటే అతని నంబర్ నీ పేరు తుడిపేసి వాడి పేరు రాసుకొని ఇచ్చిండంట. ఓకే. నెక్స్ట్ నా లవర్ ని బైక్ మీద డ్రాప్ చేయమంటే మా ఫ్రెండ్ ని నా లవర్ తీసుకుని అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. అంటే జంపు. నీకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇస్తున్నాను నేను. శ్రీముఖి మీద కవిత చెప్పు. నీ పేరు శ్రీముఖి, నీ పేరు శ్రీముఖి లాగా. రెడీ? నా పేరు శ్రీముఖి. శ్రీముఖి డోర్ లో పెడతాం ఒక కీ. శ్రీముఖి డోర్ లో పెడతాం ఒక కీ. ఇప్పుడు అర్థమైందా ఎట్లా ఉంటుందో? నెక్స్ట్ నీ అడుక్కోవడం ఎదురా. కాదు, ఈ అడుక్కోవడం ఏంటో మమ్మీ డాడీ దగ్గర డి ఏంటని అడుక్కుంటే అయిపోయేది. ఇప్పుడు నేను డాడీ, మీ మమ్మీ. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఎట్లా డి అంటే ఏంటో ఎట్లా అడుక్కుంటున్నా చూద్దాం. నేను మమ్మీ డాడీ ఇవాళ అన్న పటాస్ ఇజ్జత్ తీసిన డాడీ డి అంటే ఏంటి చెప్పాను కూర్చోాలి. అంతే అడుక్కోవాలి. మన కొడుకు బాగా ఉద్ధరించాడే, మన పటాస్ షోకి వెళ్ళాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. అసలు డాడీ నిన్న పటాస్ షోకి వెళ్ళినప్పుడు డి అంటే ఏందో అడుగుతున్నాడు. నీ ఫేస్ చూడు, నా ఫేస్ ఎట్లా డాడీ ఎట్లా అవుతారా? మమ్మీ డి బాబు మీ మమ్మీ డాడీ పక్కింట్లో ఉంటారు. పో. మేము కాదు, మీ మమ్మీ డాడీ రా. నేను ఏం చెప్పినా పక్కిళ్ళు, మేము పక్కింటోళ్ళం. ఇప్పుడు మీ ఇంటోళ్ళం. మళ్ళీ రా. మన అబ్బాయి మంచి పేరు తీసుకొస్తాడే. అవునండి. పక్కింటి ఇప్పుడు మీ ఇంటోళ్ళం
చెప్పరా మీ మమ్మీ డాడీ రా, మమ్మీ డాడీ రెడీ. ఇప్పుడు ఫిక్స్ కదా. ఫిక్స్. ఓ సొంత మమ్మీ మమ్మీ డాడీ. మన అబ్బాయి చాలా బాగా డాడీ డి అంటే ఏంది డాడీ? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏందిరా? చూడరా, నువ్వు పాలోడివి, పాల బిల్లు తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళు. పాల బిల్లు ఇవ్వాలా? పాలేంట్రా, కాలేజ్ కి పో, అరోరా కాలేజ్ కి పోయి చదువుకోమంటే పిచ్చోళ్ళగా తయారైతున్నావేంద్రా? ఇప్పుడు నేనేంటి? డాడీ. ఈడేంటి? మమ్మీ. నువ్వేంటి? మైక్ లో చెప్పు. స్టూడెంట్. కొడుకు. ఇప్పుడు అడుగు డి అంటే ఏమైంది? ఏమైంది బిడ్డ మన పటాస్ లో? మొన్న పటాస్ పోయినప్పుడు యాంకర్ రావు అన్న డి అంటే ఏందో ఏడిపించిండాడు నన్ను. డి అంటే ఏంటో ఏడిపించిందా? ధైర్యంగా చెప్పు. మన నాన్న అంటే నీ పెళ్ళాం అంటే సారీ మీ అమ్మ ఈ నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇంటి పేరు డి. డి అంటే దొంగనా డొడకా, దొంగనా డొడకా. అది గర్వంగా చెప్పుకో. ధైర్యంగా ఆ పటాస్ షోకి వెళ్ళి ఆ రవి శ్రీముఖి ముందు తొడగొట్టి చెప్పేసిరా, పో వెళ్ళిరా. హే, నువ్వు మళ్ళీ వచ్చావా మనీష్? ఓకే, ఫైనలీ ఆఫ్టర్ మెనీ డేస్ డి మనీష్ కుమార్ మన పటాస్కి వచ్చాడు. అసలు ఇప్పుడన్నా నీకు డి అంటే ఏంటో తెలిసిందా? నీ పేరెంట్స్ చెప్పారా? చెప్పారు. ఏది చెప్పు? దొంగనా డొడక మనీష్ కుమార్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ అయ్య కొడతా. పాపం మా డి మనీష్ కుమార్ కి డి అంటే ఏంటో తెలియదు, అందుకే మేము పేరు పెట్టాం. కామెడీగా ఎంజాయ్ చేసిన తొడగొట్టుకుంటే వెళ్ళి చిన్న. ఈ రోజు నా కంటెంట్ అబ్బాయిలు. వీళ్ళ ఊహలు ఎంత దరిద్రంగా ఉంటాయి అంటే ఐస్ క్రీమ్ ని ఊహలో ఊహించుకొని రియాలిటీలో నేలని నాకేసే టైప్. అక్క, ఈ అబ్బాయిలు లవ్ అనగానే చాలు ఆడు రానోడు కూడా అనంత శ్రీరామ్ అయిపోతాడు. కవితలకు వాళ్ళే కన్న కొడుకులు లెక్క, ప్రాసలకు వాళ్ళే పెద్దనాళ్ళ లెక్క ఫీల్ అయిపోతుంటారు. ఒక్కసారి ఆగు, నేను లవ్ అంట ఆడు ఎట్లా ఫీల్ అవుతాడు చూద్దాం. రవి లవ్ బౌ బౌ. ప్రాస వచ్చేసింది, లవ్ బౌ. సూపర్. ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తారంటే లవ్ లెటర్ రాసేటప్పుడు, పారు నువ్వు లేని ఊరు, బీరు లేని బారు, నీళ్లు లేని బోరు, నువ్వు ఒప్పుకుంటే తీసుకెళ్తా అమరావతి, పెళ్లి చేసుకొని చూపిస్తా అరుంధతి, నువ్వు కాదంటే నా పరిస్థితి అదో గతి, నిన్ను చూస్తే పోతుంది నా మతి, ఎందుకంటే నువ్వు కోపంలో పెడతావు బుంగమూతి, నువ్వు లేని నా జీవితం కొబ్బరి చిప్పలేని పండుకోతి. కానీ రియాలిటీకి వస్తే అబ్బాయిలకు లీవ్ లెటర్ రాయడమే రాదు. అలాంటిది లవ్ లెటర్ రాసి ఎట్లుంటది తెలుసా? కర్పూరం తోటి కిచిడి చేసినట్టు ఉంటుంది. కర్పూరంతో కిచిడియా? అంటే మీ అబ్బాయిలు ఎంత ఎదవాలంటే బేసిక్ గా కిచిడి పప్పు, పెసరపప్పు ఇంకా రైస్ తో చేస్తారు. మేం చేస్తాం చెప్పి నువ్వెందుకు చేస్తున్నావు కిచిడి? ఇప్పుడు రాజారాణి మూవీ చూసి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏందో తెలియదు కానీ లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎట్లే ఊహించుకుంటారు. శివుకి ఐ లవ్ యూ. ఇదిగో బ్రదర్, నేను లవ్ చెయ్యా, నువ్వు వేరే వాళ్ళని ట్రై చేసుకో. ట్రై లేదు, ఆలుగడ్డ ఫ్రై లేదు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా నీ ధోని డబ్ స్మాష్ ప్రాక్టీస్ చేస్తాడా? నెట్ ప్రాక్టీసే కదా చేసేది. నేను కూడా అంతే. నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతలే. ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకునే దిమాగ్ ఆ దేవుడు మాకు ఇచ్చుంటే ఒక్కసారి గాడు కూడా సప్లిమెంటరీ రాయకపోతుండే. కానీ రియాలిటీకి వస్తే షీముకి ఇదిగో పువ్వు, నువ్వంటే నాకు లవ్వు, నాకు నచ్చింది నీ నవ్వు. శ్రీముఖిని లవ్ చేస్తాడు, పంది కుక్క బయటకు వచ్చింది. ఈ నవ్వుకే కదా పడిపోయావు. ఆ చెయ్యి పెట్టకుండా నవ్వు, అప్పుడు బాగుంటది. ఇదైతే బర్రెనే బర్రెనే. అమ్మో, నాన్న నువ్వు చెప్పు నాన్న. ఫస్ట్ కోయించుకోబే కొవ్వు. అరే నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. టైటిల్ బాగుంది, సినిమాకి పెట్టు అదిరిపోతుంది. నువ్వు ఇవన్నీ చెయ్యకు, ఐ లవ్ యూ. ఏం చేసింది? ఏమన్నా వేసుకున్నారు, నీకెందుకురా? అంటే తెలుసుకోవాలని ఉంటది కదా ఆశ. అరే నేను ఒప్పుకోను అంతే, నువ్వు వెళ్ళిపో దుబ్బే నుంచి. ప్లీజ్ ప్లీజ్ నీకు నువ్వు మా డి మనీష్ కుమార్ లా ఎందుకు చేస్తున్నావు?
అడుక్కున్న వాళ్ళకంటే అధ్వానంగా అడుక్కుంటారు. అదే లవ్ నుండి మ్యారేజ్ వరకు వచ్చేసరికి అబ్బాయిలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, రవి మా నాన్న ఒప్పుకుంటలేరు, నేను మా నాన్న చెప్పినట్టే వింటా. సరే మీ నాన్న కూడా పెళ్లి చేసుకుంటా అని నేను అనుకున్నా. కానీ నో, నేను నిన్నే లవ్ చేస్తా, నిన్నే పెళ్లి చేసుకుంటా. మా నాన్న ఏమన్నాడు తెలుసా, బ్రతకడానికి అన్నం కావాలి, ప్రేమ కాదు. ఆయన ఆ బోకుల పొరం బొగ్గాడు ఎడ దొరికిండే నీకు అని అన్నాడు రవి. అడుక్కు సావమని ఆయన నేను చెప్పేసిన పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నేను కూడా చెప్పేసిన మా డాడీకి పెళ్ళంటి చేసుకుంటే నేను శైలజానే చేసుకుంటా. సారీ భావన చేసుకుంటాను. ఇట్లా ఓ రేంజ్ లో ఊహించుకుంటాడు. కానీ రియాలిటీకి వస్తే రవి మా నాన్న వద్దంటున్నారు, నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. ఎస్ నాకు కూడా అదే కావాలి. అయ్యో అవునా? కానీ ఒక్కటి మాత్రం నిజం, నా పుట్టబోయే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. ఈ పోరీలకు పెట్టు రోగం ఏంది? ఫస్ట్ ఏమో మమ్మల్ని లైన్ లో పెడతారు, తర్వాత వేరోడు రాగానే సైడ్ కి పెడతారు, తర్వాత మీ పిల్లలకి మా పేరు పెడతారు. ఏందో ఏమో ఇలా పెట్టు, నాకు అయితే అర్థం.